అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని ప్రత్యామ్నాయంగా అతడు యుద్ధరంగాన్ని వీడి భిక్షాటన వృత్తిని చేపట్టబోతున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందపడి ఉండవచ్చు. కానీ అర్జునుడు తన శత్రువును సంహరించడానికి సమర్థుడని చెబుతూ సంజయుడు తిరిగి అతన్ని నిరుత్సాహపరిచాడు. అంటే ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడు, అర్జునుడికి యుద్ధం చేయడం లేదు, అడుక్కోవడానికి భిక్షాటన వృత్తిని చేపట్టబోతున్నాడు అని చెప్పి చాలా సంతోషపడ్డాడు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రునికి మళ్ళీ శ్రీకృష్ణుడు మాట చెప్పాడు, అదేం లేదు, నువ్వు సంతోషపడొద్దు, అతను యుద్ధం చేస్తున్నాడు. ఇంతసేపు యుద్ధం ఎందుకు చేయలేదంటే అతని కుటుంబానికి దాయాదులను వాళ్ళ మొత్తాన్ని చంపడానికి కొంత ఆలోచించాడు. దానివల్ల ఆ కుటుంబాన్ని పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఆలోచించాడు, అంతే తప్ప అతను చేతగాక కాదు అని చెప్తున్నాడు. వంశానురాగం వలన కలిగినటువంటి విద్యాశోకం నుండి అతడు శీఘ్రమే బయటపడతాడని, పరిపూర్ణ ఆత్మానుభవ జ్ఞానంతో జ్ఞానవంతుడైన పిదప తప్పకుండా యుద్ధం చేస్తాడని సూచించింది. అతను పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానంతో అతను తప్పక యుద్ధం చేస్తాడు. ఎందుకు చేయడం లేదు, ఈ విధంగా ఆ కుటుంబం వాళ్ళని చంపకూడదు అని చెప్పేసి, తన సొంత వాళ్ళని చంపకూడదు ఆస్తి కోసం అనే ఒక చిన్న పాయింట్ తో అతను ఆగాడు. కానీ ఆ అజ్ఞానం తొలగి జ్ఞానం వచ్చిన తర్వాత తప్పకుండా యుద్ధం అయితే చేస్తాడు. శ్రీకృష్ణునిచే అర్జునుడు జ్ఞాన వికాసాన్ని పొంది తుది వరకు పోరాడతాడు కనుక ధృతరాష్ట్రుని ఆనందం భగ్నం కానున్నది. ఓ భరత వంశీయుడా, ఇరు సేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునుడితో ఈ విధంగా పలికాను. ఈ రెండు సేనలు ఉన్నాయి కదా, కౌరవ సేన, పాండవ సేన, వాళ్ళిద్దరి మధ్యన నిలబడినటువంటి కృష్ణుడు అర్జున్ చూసి ఈ విధంగా చెప్తున్నాడు. ఎల్లరి యజమానిగా అతడు సర్వదా ఉన్నత స్థితిలోనే ఉంటాడు. అయినా భక్తుడు ఏ పాత్రలో తనను కోరుకుంటాడో దాన్ని అనుసరించి అతడు భక్తునికి మిత్రునిగా, పుత్రునిగా లేదా ప్రియునిగా అవడానికి అంగీకరిస్తాడు. కానీ తనను గురువుగా అంగీకరించగానే అతడు వెంటనే గురువులాగా గంభీరంగా శిష్యునితో కోరిన రీతిగా మాట్లాడాడు. అందరికీ లాభం కలిగేలా రీతిగా ఈ గురు శిష్యానువాదం రెండు సేనల సమక్షంలో బాహాటంగా జరిగినట్లు కనిపిస్తున్నది. అంటే భగవద్గీత వాక్కులు ఒకానొక వ్యక్తికి, సంఘానికి లేదా జాతికి చెందినవి గాక అందరి కొరకై ఉన్నాయి. శత్రుమిత్రులు ఇరువురు కూడా వాటిని వినడానికి సమానంగా అర్హులు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పేటువంటి, అర్జునుడు అడిగే క్వశ్చన్లు, శ్రీకృష్ణుడు చెప్పే సమాధానాలకి ఒక వర్గానికో ఎవరికో సంబంధించినవి కాదు, ఇరు వర్గాలకు సంబంధించినవి. అందరూ వినొచ్చు కాబట్టి అందరూ బాహాటంగానే వింటారు, అక్కడ బాహాటంగానే అడుగుతారు. కాబట్టి బాహాటంగానే అందరూ వినడానికి, ఒక వర్ణానికి ఎవరికి కాకుండా అందరు వినొచ్చు అని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు. పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూ నేను దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి గాని, మరణించిన వారి గురించి గాని దుఃఖించరు. ఇక్కడ వస్తుంది ఒక పాయింట్. భగవానుడు వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ శిష్యుణ్ణి మందలిస్తున్నాడు. ఈ విధంగా శిష్యుణ్ణి మందలిస్తున్నాడు. ఏమని? నీవు పండితునిలాగా మాట్లాడుతున్నావు, కానీ పండితుడైన వాడు దేహం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలిసిన వాడు దేహము ప్రాణంతో ఉన్న స్థితిని గాని, మరణించిన స్థితికి గాని ఏ స్థితి కొరకు దుఃఖింపడని తెలుసుకోవడం లేదు. నువ్వు పెద్ద పండితుడి మాదిరి మాట్లాడుతున్నావు. అసలు పండితుడు అంటే ఎవరో, అన్ని తెలిసినోడు అంటే ఎవరో తెలుసా? ఉన్న దేహం ప్రాణంలో ఉన్న స్థితికి గాని, మరణించిన స్థితికి గాని ఏ స్థితి కొరకు దుఃఖించే వాడే జ్ఞాని అని భగవానుడు పలుకుతున్నాడు. తరువాత అధ్యాయంలో వివరించబడినట్లు జ్ఞానం అంటే భౌతిక పదార్థం, ఆత్మ, ఈ రెండింటినీ నియంత్రించేవాడని తెలుసుకోవడం అని అర్థం. రాజకీయాలు లేదా సామాజిక పరిస్థితులు అంటే ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని అర్జునుడు వాదించిన, భౌతిక పదార్థం, ఆత్మ, భగవంతుని గురించిన జ్ఞానం ధర్మసూత్ర సముదాయం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైనదని తెలుసుకోలేదు. అటువంటి జ్ఞానం లోపించిన కారణంగా తనను గొప్ప పండితునిగా అతను చెప్పుకోకుండా ఉండవలసింది. గొప్ప పండితుడు కాకపోవడం వలనే అతడు దుఃఖింపదగని విషయం గురించి దుఃఖిస్తున్నాడు. అర్జునుడు ఇక్కడ అనవసరంగా దుఃఖిస్తున్నాడు అని శ్రీకృష్ణుడి దృష్టిలో చెప్తాన్నాడు. ఎందుకంటే ఎవరు పాండిత్యంతో కూడిన మాటలను పలుకుతున్నావు పెద్ద పండితుని వలె, అసలు దుఃఖించని విషయాల గురించి, దుఃఖింపకూడని విషయాల గురించే దుఃఖిస్తున్నావు. వివేకులైన వారు అంటే తెలివిగల వారు మరణించిన వారి గురించి కానీ, జీవించి ఉన్న వారి గురించి కానీ దుఃఖింపరు. అసలు దుఃఖం అనేది మరణించిన వారి గురించి కానీ, జీవించి ఉన్న వారి గురించి కానీ
దుఃఖింపురు. అక్కడ జరగాల్సిందేదో చూడు, అనవసరంగా దుఃఖించమాకు, దుఃఖింపదాగిన దానికి ఏడ్చొచ్చు, అంతవరకు ఏడవకు అని చెప్తున్నాడు. గొప్ప పండితుడు కాకపోవడం వల్ల అతను దుఃఖింపదగిన విషయం గురించి దుఃఖిస్తున్నాడు. దేహము పుట్టి ఇవాళ రేపో నశించిపోతుంది కనుక అది ఆత్మ అంతగా ముఖ్యమైనది కాదు. ఇది తెలిసిన వాడే నిజంగా పండితుడు. భౌతిక స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అది అతని దుఃఖ కారణం కాదు. ఇక్కడ మనిషి దేహం, ఈ దేహంలో ఉన్న ఆత్మ కంటే గొప్పదైతే కాదు. ఈ దేహం గురించి ఆలోచిస్తున్నావు, తెలివిగల వాడు కూడా ఈ దేహం గురించి ఆలోచించడు, ఆత్మ గురించి ఆలోచిస్తాడు. ఆ దేహాన్ని చంపేసేయి, ఆ దేహాన్ని మాత్రమే చంపుతున్నావు, వారి ఆత్మలను కాదు అనే దానికి ఇక్కడ పాయింట్ అన్నమాట. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండను అని సమయం ఏది లేదు. భవిష్యత్తులో కూడా మనలం ఎవరము ఉండకపోము. ఇక్కడ అర్థమైందా? నువ్వు గాని నేను గాని దేశంలో రాజులు గాని ఎవ్వరు కూడా ఇక్కడ ఎవరు ఉండరు, వారి ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం గుర్తించాల్సింది, భగవద్గీత స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఆత్మను మాత్రమే గౌరవించాలి, శరీరాన్ని కాదు. ఈ శరీరం ఎప్పటికీ ఉండదు. శరీరం కొంత ఏజ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. నువ్వు ఆత్మకు మాత్రమే సంస్కారం చేయాలి అన్నట్టుగా చెప్తున్నాడు. దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగత కర్మ ఫలాల యొక్క వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాలలో ఉంటే, కఠోపనిషత్తులలోను శ్వేతస్వత ఉపనిషత్తులలోనూ చెప్పబడింది. అదే దేవదేవుడు తన ప్రధానాంశంతో ప్రతి జీవుని హృదయంలో కూడా నిలిచి ఉంటాడు. అట్టి భగవంతుని లోపల బయట చూడగలిగే సాధు పురుషులే నిజంగా పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు. అసలు శాంతిని ఎప్పుడు పొందుతాడు మనిషి అంటే, దేవదేవుడు అనేకమైనటువంటి జన్మలను వాళ్ళ జీవరాశులను సృష్టించాడు. కాకపోతే వారి యొక్క కర్మ ఫలాలను బట్టి వాళ్ళని పుట్టిస్తారు. ఆ కర్మ ఫలాలను దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగత కర్మ ఫలాల యొక్క స్థితిగతులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాల్లో వాటిలో ఉన్నాయని చెప్పేశాడు కదా. అర్జునికి తెలపబడిన ఈ వేద సత్యమే నిజానికి జ్ఞానరహితులైన తమను గొప్ప పండితులుగా చెప్పుకునే ప్రపంచంలో వారందరికీ ఇవ్వబడింది. స్వయంగా తాను అర్జునుడు రణరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులను మరియు బంధుయుక్త స్థితులను రెండిటిలోనూ వ్యక్తిగత జీవులకు తాను నిత్య పోషకుడని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అసలు అక్కడ ఉన్నటువంటి అందరికీ నిత్య పోషకుడు భగవంతుడే కాబట్టి వారి యొక్క దేహాలను మాత్రమే చూస్తానన్నాడు. కాబట్టి దేహాలను చూడొద్దు, ఆత్మను చూడు అని చెప్తున్నాడు. ఇక దేవదేవుడు పరమ పురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు, అక్కడ సంపూర్ణ రాజులందరూ వ్యక్తిగత నిత్య పురుషులు. గతంలో వారు వ్యక్తిగతులుగా ఉండలేకపోలేదు, ఇకపై నిత్య పురుషులుగా ఉండకపోరు. వారి వ్యక్తిత్వం గతంలో